నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ అధ్యక్షతన ఇవాళ పార్టీ కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. ఇక 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో స్వతంత్ర ఆసక్తి నెలకొనింది. ఇక సర్వత్రా ఆసక్తి నెలకొనింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారని సమాచారం. అయితే తెలంగాణ భవన్ వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత పార్టీ మీటింగ్కు వస్తున్న గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అన్న ఆసక్తి అయితే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి కాంగ్రెస్ నాయకులు లింగం యాదవ్ గారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ యొక్క సమావేశాన్ని, అంటే ఇంత విస్తృత స్థాయిలో సమావేశాన్ని కేసీఆర్ పెట్టడానికి సిద్ధం అవుతున్నారు అని అయితే చెప్తున్నారు. 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి తొలిసారిగా కూడా ఆయన రాబోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఈరోజు తీసుకోబోతున్న తన అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశం ఏదైతే ఉందో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో అనేకమైన అంశాలను ఆయన చర్చించబోతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ తీసుకోబోయే ఈ సమావేశం, అలాగే నేతలకు చేయబోయే దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది? శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు. మొట్టమొదట బీఆర్కే న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే అండి. 2.5 దశాబ్దాలు గడిచిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవం పట్ల ఎట్లాగో పార్టీ అధికారాన్ని కోల్పోయింది కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు కూడా నిర్వహించే విధంగా, అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలి, దాంతో పాటు అధికారంలో కూడా లేం కదా, తెలంగాణ సమాజం, అధికార పక్షం, తటస్థులు అందరి వైఖరి కూడా, అంటే ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అనేటువంటి ఆలోచనను రేకెత్తించే విధంగా ఈ సమావేశం ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక అంశాలు, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పేరిట చేసినటువంటి అనేక కార్యక్రమాల పట్ల ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిచర్యలు, ఒక ఫార్ములా ఈరేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే అనేక అంశాలు ఉన్నాయి. ఇంకా ఈ విధంగా ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలు చేపట్టేటువంటి అంశాల పట్ల విస్తృతంగా చర్చిస్తారని నేనైతే భావిస్తున్నా. దాంతో పాటు రాబోయే రోజులలో పార్టీ నిర్మాణము పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పూర్తి స్థాయి నిర్మాణము, ప్రభుత్వంపై తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రభుత్వంపై వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే మనం చూసినాం. గత 12 నెలలుగా ఈ ప్రభుత్వంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీ పాలనపై వారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి విధాన నిర్ణయాల పట్ల కానీ, లేకపోతే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పట్ల కానీ, అన్నింటి పట్ల నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల్లో మమేకమై, ప్రజా గొంతుకై నినదిస్తూ, ప్రజల పక్షాన మాట్లాడుతూ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ఆలోచన మేరకు, కేసీఆర్ గారి మార్గదర్శనంలో, వారి నిర్దేశనంలోనే ఇప్పటి వరకు పార్టీ అంతా కూడా పనిచేస్తుంది. వారందరూ కూడా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పార్టీ బ్రహ్మాండంగా ఈ 12 నెలలలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తి స్థాయిలో 100% విజయం సాధించిందని చెప్పుకోవాలి. ఇట్లాంటి అనేక అంశాల పట్ల పార్టీ
ఈ రోజు జరుగుతున్నటువంటి ఆ, సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అంశాలుగా మనం చూడాలి. భవిష్యత్ కార్యాచరణ అందరూ మాట్లాడుకుంటున్నటువంటి, నేను అనుకోవడం భారత రాష్ట్ర సమితి అంటే దేశంలో వేగంగా సంక్రమిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకుని వస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, అటు ఢిల్లీ ఓటమి కానీ, లేకపోతే తెలంగాణలో మన పార్టీకి జరిగినటువంటి ఓటమి కానీ చూస్తుంటే వీటన్నిటి అనేకమైనటువంటి అంశాలపైన పార్టీ విస్తృతంగా ఈరోజు చర్చించడమే కాకుండా రేపటి రోజు జరిగే ఆవిర్భావ దినోత్సవం గురించి కూడా మాట్లాడతారని నేను భావిస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు.